ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా దేవుని పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి రాత్రికాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తన యొక్క సజీవమైనటువంటి రెక్కల చాటున మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విన్నపాన్ని తెలియచేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకించి మీరు ఇప్పటి వరకు ప్రార్థించినటువంటి ఆ యొక్క ప్రార్థన విజయం ద్వారాగా దేవుడు మాకు కలుగజేసినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశంను బట్టి చింతలవల్లి ఎస్టీఎస్ సంఘం తరపు నుంచి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మీరు ఈ యొక్క జరగనున్నటువంటి మే నెల 2, 3, 4 తేదీల్లో ఈ యొక్క కృతజ్ఞతా కూడికల గురించి మీరు ఎంతగానో ప్రార్థిస్తూ మీ యొక్క అనుదినమైనటువంటి ప్రార్థనలో ఈ యొక్క విజయం గురించి మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మీరందరూ కూడా రానున్నటువంటి ఆ యొక్క 4వ కృతజ్ఞతా కూడికలకు ప్రార్థించాలని, అదేవిధంగా మీ యొక్క కుటుంబాలతో సహా మీరు కూడా ఆ యొక్క కృతజ్ఞతా కూడికలకు పాల్గొని దేవుని యొక్క మెండైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని మా యొక్క ముఖ్య ఆహ్వానమై ఉందండి. ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికర్తను మీరు తెలియచేయండి అని చెప్పేసి వాక్యం తెలియజేసినటువంటి విధముగా ఇదే యొక్క నినాదంతో గడిచినటువంటి 3 కృతజ్ఞతా కూడికల్లో దేవుడు మంచి విజయాన్ని దయచేశాడు. అదేవిధంగా ఈ యొక్క 4వ కృతజ్ఞతా కూడికలకు దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును మేము ఎంతగానో మీ ముందుకు తీసుకురావడానికి చాలా సంతోషంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మీరు ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఈ యొక్క మీటింగ్లో పాల్గొనుటకు ఎంతోమంది ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సువార్తను మనకు అందించడానికి అంతర్జాతీయ సువార్థికులు మన మధ్యకి రానున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మీరందరూ కూడా ఈ యొక్క మీటింగుల గురించి ప్రత్యేకంగా ప్రార్థించి పాల్గొనాలని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుడు తన యొక్క సహాయాన్ని, సహకారాన్ని మాకును మా యొక్క సంఘమునకు ఇస్తున్నటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మీకు కూడా మీ యొక్క సంఘాలకి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నానండి. ప్రత్యేకంగా ఇది ఈ సంఘమునకి అనేటువంటి ఆహ్వానం ఏమీ కాదు. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారికి, అలాగే ఈ యొక్క చింతలవల్లి గ్రామము, అదే సమీప గ్రామములైన ప్రతి ఒక్క గ్రామంకు కూడా మా యొక్క ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా సువార్తను అందించాలనేటువంటి ఒక చిన్న నినాదంతో మా యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు మాతో కలిసి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచడానికి మీరు కూడా ప్రయత్నించాలని చెప్పేసి మా యొక్క ప్రయత్నమై ఉంది. దేవుడు తన యొక్క సహాయాన్ని మాకు అందించినటువంటి విధంగా మీకును మీ యొక్క కుటుంబాలకును తన యొక్క దీవెనల ద్వారా మనకు ముందుకు నడిపించాలని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుని యొక్క అడుగుజాడల యందు మనం నడవడానికి ప్రయత్నించినట్లయితే దేవుడు తప్పకుండా తన యొక్క అవకాశాన్ని, అదేవిధంగా తన యొక్క దీవెనను మనకు ఎల్లవేళలా సహాయం దయచేస్తూ మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనకు ముందుకు నడిపిస్తానికి ఎన్నో అవకాశాలను మనకు చూపిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి మీరు చేయవలసినటువంటి చిన్న ప్రయత్నం ఏంటంటే మా గురించి, ఈ యొక్క కూడికల గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలని మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాను.